ఆ యొక్క నీళ్లు గారడం ఇదంతా పోతుంది తప్ప జలుబేం పోదని లైట్ తీసుకున్నా. చూడండి, ఆ 2 రోజులు ఫాస్టింగ్ ప్రేయర్ అయిపోయింది, న్యూ ఇయర్ ప్రేయర్ అయిపోయింది. ఈ రోజు నేను ఏ టాబ్లెట్ వేయలా, నా గొంతు మామూలుగా ఉంది. ఆ 3 రోజులైతే ముళ్ళ కంప. నా గొంతు ఎలా ఉందో తెలుసా? ముళ్ళ కంప, రక్కస్ కంప. నేను మాట్లాడితే దగ్గు వచ్చేసేంత నొప్పి, బాధ. నేను ఎలా ప్రసంగం చేస్తానో చూద్దాం అనుకుంది అపవాది. ఆ 3 రోజులు నా గొంతు, నా త్రోట్ నేను మాట్లాడితే పగిలిపోయిద్దా అన్నట్లు. అయినా నేను వదలలేదుగా, నేను మాట్లాడలే, పగిలినా పర్వాలా, దేవుడు ముఖ్యం మనకి. సో ఈ రోజు అంత పెద్ద పని నేను ఈ రోజు ప్రసంగం ఉన్నా కూడా దాని గురేంటంటే న్యూ ఇయర్ లో ఒక దేవుని కార్యం జరగకుండా చేయాలని కదా. ఈ రోజు నేను ఏ టాబ్లెట్, ఆ రోజు వేయలే టాబ్లెట్, ఈ రోజు వేయలా. ఈ రోజు మళ్ళీ మామూలుగానే ఉంది, సాఫ్ట్ గానే ఉంది. గొంతు కొంచెం మారింది, ఆ గొంతు కొంచెం ఇట్లా ఉంది కానీ మామూలుగా